రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా. రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా, రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా. రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా, రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా. యూదాయేందే దేశమందన్నయ్యా, యూదాయేందే దేశమందన్నయ్యా. యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా. రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా, రారే చూడా మనం ఎల్లుదామన్నయ్యా. తండ్రి నీకు వందనాలు. ఇది ఘనమైన శ్రేష్టమైన నామానికే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయా అబ్రహాము గారిని బట్టి అమ్మను బట్టి అయా నీకు మొరపెట్టుకుంటా ఉన్నాం. అయా ఇదిగో తండ్రి పరిస్థితులను బట్టి కూడా నీకు మొరపెట్టుకుంటూ అయా సరిచేసి అద్భుతముగా వారిని మరింతగా మీరు బలపరిచి కట్టబడి యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. అయా మరొకసారి అయా సహోదరులు రవి గారు లక్ష్మి గారిని బట్టి అయా ఈ కుటుంబంలో ప్రభావ మరొకసారి నిలిచి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను పెట్టారు కదా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజమే తండ్రి ఈ కుటుంబం నిలబడడానికి నీ కృప దయచేయమని కృప కలిగిన నీ హస్తాలకి అప్పగించుకుంటూ బిడ్డలు దీవించండి. చదువులో ఎదుగుదలలో ఆరోగ్యంలో నీ కృపలో ప్రభా బిడ్డలు వర్ధిల్లడానికి నీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పశువుల పకలో నన్నయ్యా, శిశువు పుట్టే చూడరండన్నయ్యా, శిశువు పుట్టే చూడరండన్నయ్యా. రాజులకు రాజు పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పవాడా నీకు వందనాలు. అయా ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. అయా ఈ సహోదరి మహిళను బట్టి అనే యజమానుని బట్టి మరింతగా మీరు చూడండి. ఈ కుటుంబాన్ని దీవించి నా నాటికి వరదలడానికి మీరు సహాయం దయచేయండి. అయా నాన్నగారు బయట ఉన్నారు. అయా ఇదిగో పెద్ద వయసులో లేవలేని పరిస్థితులు ఆయన కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ కాపుదల అయా ఇదిగో ఆయన చూస్తున్నప్పుడు వచ్చిన దీవుల గొప్పవాడ తండ్రి విశ్వాసాన్ని బట్టి తనకి ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీ కొందనాలు ఈ దినం వరకు నువ్వు విడిచిపెట్టినావు. అయా తల్లి మరిచినా తండ్రి మరిచినా నన్ను విడిచిపెట్టానికి అప్పగించుకుంటూ ఈ కుటుంబంలో సమృద్ధి తనకి కావలసిన దీవెన చేత మీరు నింపి బలపరచుకోవాలి. యేసు నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా మధ్య పెరిగాడు ప్రభా. అయా ఇక్కడే ఉన్నాడు, చదువుకున్నాడు, మరి దూర ప్రాంతం కుటుంబం కొరకు తనకు కూడా ప్రభా యవన బిడ్డ పరిగెత్తి ఉంటుండగా అయా తను వెళ్ళు ప్రతి మార్గంలో బిడ్డకి మీరు క్షేమాన్ని దయచేయండి. తనని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని నేను వేడుకుంటూ ఈ కుటుంబాన్ని దీవించి ఈ కుటుంబానికి యజమానుడిగా నువ్వు ఉండి అవసరాలు తీర్చి మేలు కొరకు నింపి నడిపించి సహాయము దయచేయమని వర్ధిల్లు రీతిగా నీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవించుకున్నాము తండ్రి. ఆమేన్. సరే ప్రార్థన చేసుకుందాం. దేవుడి కుటుంబాన్ని దీవించాలి, కుటుంబాన్ని ఆశీర్వదించాలి. యజమానులను కూడా దేవుడు మరింతగా పట్టుకుని దేవుడి సన్నిధిలోకి నడిపించాలి. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి ప్రతి మార్గంలో ఎవరి కొరకైతే మీరు మాట్లాడతారో వారి జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడిగా నడుతుంది. అటువంటి కృప ఈ కుటుంబానికి కలగాలని ప్రార్థన చేసుకున్నాం. నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందం అయా తండ్రి
అటువంటి కృపను మీరు కలుగు చేయబోతున్నందుకు నీకు వందనాలు. సహాయం చేయండి, కుటుంబాన్ని దీవించండి, బిడ్డల ఎదుగుదలలో, ఆరోగ్యములో, చదువులో, జ్ఞానములో నా నాటికి వర్దలడానికి నీ కృప దయచేయమని నీ కృప కలిగిన హస్తాలకి కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. బట్టి అమ్మను బట్టి అయ్యా కుటుంబంలో మేము నిలిచి ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి ప్రాముఖ్యంగా తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలకి నీకు స్తోత్రాలు. నాణ్యను బట్టి మరింతగా ప్రార్థన చేస్తా ఉన్నాం. జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ కృపలో మీరు బలపరచండి. యవనస్తుడు నిజమే బలహీనుడు ప్రభా, బాగు చేసావు, నిలవబెట్టావు. ఈ రీతిగా అయా తండ్రి మా మధ్యలో సజీవుడికి వచ్చినందుకు నీకు వందనాలు. కష్టపడగలిగిన స్థితిని ఇచ్చావు అయా. తనంటూ ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు, యవన దశలోనికి వచ్చాడు. తన కుటుంబంగా మీరు కట్టండి అయా. మంచి బిడ్డని కుటుంబంలో వేయగలిగిన కృప మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయా అమ్మ సోన్ కుమారిని బట్టి నిజంగా బాబా ఈ రాత్రి అయా మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అయా మరి గడిచిన దినాల్లో ఈ కుటుంబ యజమానుడు అయా నీ వద్ద చేయగలిగిన విశ్వాసం మాకుంది. చాలా బలహీనుడైనప్పుడు ఎంతో ప్రార్థించాం. నిజంగా తనని వ్యక్తి తిరగడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబంలో బిడ్డలు లేవనెత్తుకున్నావు, పరిచయం కొరకు నిలబెట్టుకున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఒక సేవకుడికి ఒక గ్లాసుని చదివిస్తే దాని కృపను ప్రభావ, దాని ఆశీర్వాదం పొందనాలు. తన కూడా పరిచయకి ఎంత అందుబాటులో ఉంటుండగా ప్రభావ, ఆ బిడ్డ కూడా మీరు దీవించండి. చదువులు, జ్ఞానములు బిడ్డ వర్ధిల్లాలి ప్రభావ. మా బిడ్డలందరూ మంచిగా స్థిరపరచబడి రీతిగా సహాయం చేయండి. ఈ కుటుంబ అవసరాలు ఏదైతే ఉన్నాయో ప్రభావ, ఈ కుటుంబ అక్కర్లు ఏదైతే ఉన్నాయో తండ్రి అయా, ఈ 2025 సంవత్సరం శిష్యుడు ఏ విషయంలో ప్రభావ వీరికి బలహీన పరుస్తున్నాడో తండ్రి, అవన్నీ కూడా రానున్న దినాల్లో ప్రభా అయా విజయవంతముగా ముందుకి కొనసాగులుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాం. గొప్ప నూతనమైన కార్యాలు మేము చూడడానికి నువ్వు సహాయం చేయమని మరొకసారి కుటుంబాన్ని బిడ్డలను దీవిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. సహోదరుడు ప్రభా గణేష్ ఇదನ್ನು కలవడం చాలా సంతోషం. ఈ 4-5 నెలలు గడిచింది. నిజంగా ప్రభా ఈ రీతిగా ప్రార్థించడానికి విషయం కృపను బట్టి వందనాలు. ఈ సహోదరి తండ్రి లక్ష్మిని బట్టి ఎంతగానో నేను వేడుకుంటున్నాను. ఇద్దరిని ప్రేమించావు, ఇద్దరిని చక్కటి కుటుంబంగా కట్టావు అయా. బిడ్డలిచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి కుటుంబం దీవించబడడానికి సహాయం దయచేయండి. సహోదరుడు చేస్తున్న కష్టం ప్రభా అది నానాటికి వర్ధిల్లడానికి నీ కృప దయచేయమని నేను వేడుతున్నా. నూతన సంవత్సరంలో బిడ్డల కుటుంబాల్లో ఏది కూడా ప్రభా అయా కొదువు లేకుండా సమృద్ధిని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇచ్చినటువంటి పేరు బట్టి నీకు ఇస్తేరు ఏదైతే ప్రభా సాక్ష్యం చేసి అయా ఇదిగో తండ్రి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా అయా తన ప్రజల కొరకు ఎలాగైతే నిలబడిందో నిజంగా ప్రభా తన బిడ్డ కొరకు, తన యజమానుల కొరకు మరింత బిడ్డ ప్రార్థించడానికి నూతనమైన ప్రార్థన ఆత్మచేత మీరు నింపమని నేను వేడుకుంటున్నా. ఈ కుటుంబాన్ని దీవించు. నాన్నగారు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచే చేస్తున్న పనులు సమృద్ధిలో బలహీనతో ఉంది. మంచి ఆరోగ్యం ప్రభా నూతనమైన నీ కృపలో నింపి నడిపించి ఎరువురికి కావలసిన మరింత ఆరోగ్యము చేత మీరు నడిపించమని నీ కృపలో నష్టపని నీ కాపుదల, భద్రత, నీ క్షేమం, నీ సన్నిధి మీరు తోడుగా ఉంచి నింపి నడిపించమని మరొకసారి నేస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పవాడా తండ్రి సుదర్శన్ గారిని బట్టి అన్న మేడలను బట్టి రాత్రి ప్రభావ మరొకసారి కుటుంబంలో నిలవడానికి అయా ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. అయా వారు చేస్తున్న ప్రయాసంలో మీరు ప్రభా
2025 సంవత్సరం అంతా కాచో దాన్ని బట్టి నీకు వందనాలు అయా. వారిని ఎరువుని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలకే నీకు వందనాలు. వారి కుటుంబాలుగా కట్టో బిడ్డలు ఇచ్చో దాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయా. కుటుంబాలను కూడా మీరు దీవించండి. నూతన సంవత్సరాలు బిడ్డలు అడుగులు వేస్తుండగా వారి అవసరాలన్నీ కూడా ప్రభా అయా యేసు నామంలో తీర్చబడులుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నా అయా. ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. సుదర్శన్ గారికి మంచి ఆరోగ్యం తెచ్చింది అయా. నీ కృపలో బలపరచండి అయా. ఈ కుటుంబం కృప దయచేయండి. నీ కృప కలిగిన హస్తాలకి అమ్మనే మరొకసారి సుదర్శన్ గారి హస్తాలకు అప్పగించుకోండి. దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా సహోదరుడు రూబెన్ గారిని బట్టి సహోదరి ఎస్తేర్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలంలో మరొకసారి కుటుంబాన్ని కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి కుటుంబ యజమానుడు మరి కుటుంబం ఎంతో ప్రయాసపడుతూ మన దూర ప్రాంతంలో పెట్టి ఉంటుంది కానీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నా అయా. సహోదరి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. తన పట్ల చూపుతున్న కృపను బట్టి దేవానికి వందనాలు. కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించగలిగిన దేవుడు తండ్రి. మీ వైపు చూసినప్పుడు ఈ మాటలు విడిచిపెట్టే దేవుడు కాదు అయా. ఇచ్చిన బిడ్డలకే అయా నీకు వందనాలు. కుమారుని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరి బిడ్డ పట్టుకోండి ప్రభువా. మీరు నడిపించండి కుడికి కానీ ఎడమకి కానీ తొట్టెళ్ళక అయా. ఇదిగో తండ్రి అయా చక్కగా నీళ్ళు స్థిరపరచబడడానికి నీ కృప దయచేయండి. ఈ సంవత్సరం బిడ్డ చదువులను తోడుగుండను ప్రభువా. అన్ని విషయాల్లో నీ జ్ఞానము చేత మీరు నింపమని నేను వేడుకుంటున్నా అయా. చదువు విషయంలో కొంత ప్రభువా అటు ఇటు జరిగిన పరిస్థితులు కదిలిన పరిస్థితులు రానున్న దినాల భవిష్యత్తులో తనకి కావలసినవన్నీ అయా సమకూర్చబడి రీతిగా నీ కృప దయచేయమని నేను వేడుకుంటున్నా. ఈ చిన్న కుటుంబాన్ని దీవించు. ఈ చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించు. అన్ని విషయాల్లో మీరు కలుగు చేసుకుని రానున్న నూతన సంవత్సరములో మరింత బలముగా నిలబడడానికి నీ కృప దయచేయమని అవసరాలన్నీ తీర్చమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయా సహోదరులు రాజేష్ గారిని బట్టి అయా ఈ రాత్రి మరొకసారి ఇక్కడ నిలవబడి ప్రార్థించడానికి చూపిన కృపకే దేవానికి వందనాలు. నిజమే ప్రభా. తన జీవితాన్ని మేము చూస్తా ఉన్నప్పుడు అయా ఎంతో బాధాకరమైన పరిస్థితులు అయా. రానున్న సంవత్సరమైనా కూడా ప్రభా అయా తను మంచి కుటుంబంగా కట్టబడాలని మేము ఆశపడతా ఉన్నాం అయా. ఎండిన దానిని మరలా చిగురింప చేయగలిగిన వాడివి అయ్యా. ఇదిగో తండ్రి పాడైన ఎముకలను సైతం జీవింప చేయగలిగిన దేవుడిగా ప్రభా తన ధైర్యపరిచి నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా సామ్రాజ్యమును బట్టి మీకు వందనాలు. సంతోషంగా ఎంతో ప్రభావి శరీరంలో నాట్యం ఆడుతుంది స్థుతించడానికి అడిగించిన కృపను బట్టి మీకు వందనాలు. నిజంగా అయా ఇదిగో తను ప్రేమించి తన యజమానుడిని కూడా ప్రేమించి పెద్ద సంతానం అయా 6 నెలల అయా చివరి కుమారుడు అయా మరి తండ్రి రోగిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. తను కూడా కుటుంబంగా కట్టబడాలనేది తన ఆశ. అయా సహోదరుడు మరి డ్రైవింగ్ బోర్డులో వస్తున్నప్పుడు క్షేమానికి నింపి నడిపించి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాము. అయా నీ కృప కలిగిన స్థలకి అయా మరొకసారి రాత్రి కాల సమయంలో నిజంగా ఈ దినం వరకు నువ్వు కాచి నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలు ఇచ్చావు, కుటుంబాలుగా కట్టావు, మనవుళ్ళు మనవరాలు దేవా అయా ఇదిగో చూడడానికి నువ్వు చూపిన కృపను బట్టి దేవా నీకు వందనాలు. అయా కొన్నిసార్లు బలహీనుడిగా ఉంటా ఉన్నాడు, ముందుకు కొనసాగలిగిన కృపను యేసు నామములో ప్రార్థన చేస్తూ ఆరోగ్యము చేత ఉండడానికి దీవిస్తున్నాము తండ్రి. గొప్పవాడ తండ్రి నీకు వందనాలు. అయా మరొకసారి రాత్రి కుటుంబాన్ని ఆయన హస్తాలుగా అప్పగించడానికి ఎంతగా ఇష్టపడతా ఉన్నాం. అయా మోహన్ రావు గారిని బట్టి అయా రత్న
బట్టి నీకు వందనాలు అయా. నిజంగా తండ్రి ఈ కుటుంబం వైపు చూసినప్పుడు ఎంతగానో తండ్రి ప్రార్థించడానికి ఇష్టపడతా ఉన్నాం ప్రభావ. ఎరువురిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలను బట్టి కుమారుని బట్టి నీకు వందనాలు అయా. వారి కుటుంబాలుగా కంటే యేసునామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ దీవిస్తున్నాము తండ్రి. ప్రభువాడ తండ్రి నీకు వందనాలు. ఈ కుటుంబం కలిసి రాత్రి అయా విజ్ఞాపన చేయడానికి ఎంతగా ఇష్టపడతా ఉన్నాం అయా. నరసింహరావు గారిని బట్టి అయా సహోదరుని బట్టి రాత్రి మరోసారి మొదలుపెడతా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి గడిచిన దినాల్లో ప్రభావ మరి హైదరాబాద్ ప్రాంతంలో ఎంతో ప్రయాసపడి మరి ఈ ప్రాంతానికి వచ్చి ప్రారంభించి ఎంతగానో తండ్రి వారు ముందుకు వెళ్తున్న పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అయా. వారి ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకోవడం మరి ప్రాముఖ్యంగా అయా నరసింహరావు గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. మేమందరం అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు అయా, పరిచర్య అంటే తెలుసు. ఏదైనా పనున్నప్పుడు ప్రభావ నిజంగా ఆయన చూడడానికి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కేవలం మందిరం పని అనే కాదు కానీ మరి చేసిన ప్రయాసం కూడా దీవించండి అయ్యా. మరొకసారి జీవరత్నం గారిని కూడా నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వచ్చిన దినాల్లో ఆయన ప్రభావ ఈ పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఈ కుటుంబాలు ఎంతగా ప్రభావ సహకరిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ అయా మరి సహకరిస్తున్నప్పుడే తండ్రి ఆయన కూడా ఇక్కడ నిలబడగలిగారు కనుక అయా వారి దేవుళ్ళు కూడా ఈ కుటుంబాల మీద ఉండడానికి మీరు సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాలు దీవిస్తున్నాము తండ్రి. అయా సహోదరుడు లక్ష్మణుడు గారిని బట్టి అదే రీతిగా సహోదరు బట్టి వందనాలు. నిజంగా ఈ రాత్రి తండ్రి ఈ కుటుంబంలో చక్కటి సంతోషమైన ప్రభువు ఇచ్చినందుకు నీకు వందనాలు. చాలా సార్లు అయా చెప్తా ఉంది తన కొడుకు కొరకు ఎంతో ప్రభావ ప్రార్థన చేయాలి, తన కొడుకు బాగుండాలి. ఆ ఇచ్చిన కృపకే నీకు వందనాలు ప్రభావ. కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా. ఇదిగో తండ్రి తనకు ఒక చక్కటి కుటుంబంగా కట్టబడడానికి సహాయం చేయండి. కుమార్తె కుటుంబాన్ని బట్టి దేవా నీకు వందనాలు అయా. ఇచ్చిన కృపకే నీకు వందనాలు అయా. మేనల్ని కూడా ఏదైనా ప్రభావ చూడడానికి ప్రభావ ఎంతో సంతోషపడతా ఉన్నాం అయా. మరి కొద్ది గంటల్లో ప్రభావ ఈ కుటుంబంలో ప్రభావ అయా చక్కటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నది. మీ సన్నిధిని బిడ్డలకు మీరు తోడుగా వచ్చండి, మీ కృపలో మీరు బలపరచమని వేడుకుంటున్నారు ప్రభావ అయా. రానున్న దినాల్లో ప్రభావ తండ్రి ప్రభావ బిడ్డలు ప్రభావ మరి తండ్రి కుమారుడి వివాహ విషయంలో కూడా మీరు అద్భుతం చేయండి అయా. సమకూర్చువాడు నీవు, అద్భుతం చేయవాడు నీవు కనుక అయా చక్కటి కృపలో వర్దిల్లడానికి మీరు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఈ కుటుంబంలో కూడా రక్షణ అనుభవం కావాలయ్యా అయా. నేను ఎరిగే అనుభవం కావాలయ్యా అయా. దేవుని కొరకు నిలబడే అనుభవాలు కావాలి ప్రభా. అటువంటి గొప్ప కార్యాల చేత మీరు నడిపించమని ఈ రాత్రి బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ అన్ని విషయాలు అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా ఈ రాత్రి అయా పేతురు గారిని బట్టి అమ్మని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం, నీ వైపు చూస్తా ఉన్నాం అయా. ఇచ్చినటువంటి కుమారులు మొత్తం బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభావ వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను అయ్యా. జ్ఞాపకం చేసుకోండి. నిజంగా అమ్మను చూసినప్పుడు చాలా సంతోషం. గత నాలుగు కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యము చేత నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ దీవిస్తున్నాము తండ్రి. అమ్మను బట్టి ప్రార్థన చేయడానికి ఎంతగా ఇష్టపడతాము. జ్ఞాపకం చేసుకోవా నిజంగా తండ్రి అయా. వయసు అయిపోయో బలం అయిపోయో ఒక వ్యక్తి మా మధ్యలో లేనప్పుడే మేము చాలా దుఃఖపడతా ఉన్నాము. కానీ తన కుమారుడు మరణం, తన మనవరాలు మరణం నిజంగా ఎంతో చేదైన అనుభవాలు కుటుంబం ఉన్నాయి అయా. అసలు అభిరుచి నడిపించమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడును గాక.
వరకు యెహోవా నామము స్తుతినందునది. యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆశ్రయుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడు అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుక్కల మీద నుండి వీరులను పైకెత్తువాడు. ఆయన సత్తులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించు. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.